మరొకసారి చెప్తున్నాం. ఇక్కడ మిత్రుడు జైభీమాని పెట్టి నాకు పట్టభద్రునిగా ఇజ్జత్ అనిపిస్తున్నది ఆ వాడు గెలిస్తే అని తమ్ముడు అంటాడు. నువ్వే సాయం చేయవచ్చు కదా, మల్లన్న ఎంతో మందికి సాయం చేశాడు. 100 కోట్లు తిన్నది మల్లిగాడురా బాబు. మా దగ్గర 100 కోట్లు ఉంటే 10 లక్షలు పెద్ద లెక్కే కాదు నాకు. నాతోటి ఉన్నోళ్ళకి తెలుస్తుంది నేను ఎటువంటి మనిషిని అనేది. నన్ను దూరం దూరం నుండి చూసి విమర్శిస్తే అసలు ముక్క కూడా తెలియదు మీకు. అటువంటి మనిషిని నేను. నాతోటి ఉన్నోళ్ళకే తెలుస్తుంది. నా దగ్గర 100 కోట్లు కాదు, ఓ 20 లక్షలు ఉన్నాయి కూడా తీసి 10 లక్షలు ఇస్తా. అటువంటి బాపది కానీ నేను. ఇక నిన్న పాడిందే పాడరా పాసుబాన్ల గీసుగా అన్నట్టు మల్లిగాడు చిలికా ప్రవీణ్ ఇక నీ ఆటలు చెల్లవు, చిలికా ప్రవీణ్ ఇక కాసుకో అని ఒక తమ్మునేలు 3:30 పెట్టిండే. 3:30 పెట్టి 6 గంటలకు దాన్ని ప్లే చేసింది. ఇక నాకు తెలిసిన వాళ్ళు అన్నా వాడి వేయబోతాడు, ఏం చేసినవే నువ్వు, ఏం చేసినవే అని చేతులు పిసుకుంటాను. అరే వాడు మొత్తం అంగీలాగా ఇప్పుకొని నడి రోడ్డు మీద ఎండాకాలంలో ముజ్జి అక్కడికి ఇక్కడికి రాక్కున్నా వాడు అసలు దందాలు చేసేటోని కాదు, వాడిని అసలు బోకర మాటలు చెప్పేటోని కాదు. వాడు ఏదో మళ్ళీ పాతదే వేసి సంబరపడే కథ వంది. ఎందుకంటే మనం ఇచ్చిన శాకులకు, మనం ఇస్తున్న జలకులకు వానికి మొసమారుతలేదు, వాని మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇంకా ఉన్నాయి. ఈరోజు నీ వల్ల 3 కోట్లు నాశనం చేసుకున్న వ్యక్తి వచ్చిండు, రేపు ఇంకొకరు వస్తారు, రేపు ఇంకొకరు వస్తారు. నీకు రోజు ఉంటుంది, రోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రోజు ఉంటుంది నీకు బడిత పూజ. అరే నువ్వు అంత మళ్ళా పాతదే వీడియో చేసినావు కదా, అందులో ఇప్పటికి కూడా నీకు సవాల్ చేస్తాను. ఆ పాత వీడియోలో నేను అంటున్నా, నేను సెల్లు చూపించా అంటున్నా, ఇందులో ₹1 నాకు ఎవరన్నా ఎత్తే చలో చూపి అని ఆ రోజు అక్కడ కూడా అన్నా. ప్రవీణ్ అన్న నేను అంటలేనన్నా నేను అన్నాడు వీడు. అక్కడ నాతో పాటు ఇంకో 2 వ్యక్తులు ఉన్నారు కదా, వీని మేనల్లుడు అక్కడ ఉన్నాయని. అటు పక్కకు బ్లూ టీ షర్ట్ వేసుకొని ఉన్నాడు వీని మేనల్లుడు. మొన్న మన ఆఫీసుకు కూడా వచ్చిండు. మొన్న వాడు దొంగ అని ఫోన్ కూడా చేసిండు మనకు. ఎన్నికలకు ముందు చందు పటేల్ అయిన పేరు, మనకు ఫోన్ కూడా చేసిండు. మా మామను గెలిపించకురి వాడు దొంగ అని చేసిండు. ఆయనే ఉన్నాడు అక్కడ. నేను ఇప్పటికి కూడా అంటున్నారా, ₹15,000 చిలికా ప్రవీణు అదే బచ్చన్నపేటలో ఒకరి దగ్గర తీసుకున్నాడు అంటున్నావు కదా. ఈ రోజు ఆ 3 ఎకరాల భూమి వాళ్ళకు దక్కడానికి చిలికా ప్రవీణే కారణం. దాన్ని ఎలాంటి ఇష్యూ లేకుండా వాళ్ళ పెద్దనాన్న నుండి తమ్మునికి సంబంధించిన బిడ్డలకి ఇప్పించిన ఘనత నాకే దక్కుతుంది, నీకు దక్కది. ఎందుకంటే నువ్వు జనగాము, నువ్వు రాలేదు, ఆ సమస్య పరిష్కరించలేదు. నీ దగ్గరికి సమస్య వస్తే నా దగ్గరికి పంపినవు, నేను పోయి సమస్య పరిష్కరించిన. ₹15,000 నా అకౌంట్లో పడ్డాయి అంటున్నావు కదా. ఇప్పటికి కూడా చెప్పురా, 15,000 నా అకౌంట్లో పడితే నేను దేనికంటే దానికి ఉంటారా, నా అకౌంట్ నెంబర్ చూపించాలి, లేదా నాకు గూగుల్ పే నెంబర్ చూపించాలి. నేను అప్పటి నుండి అంటన్నా 15,000 కాదు ₹5 లక్షల నీ అకౌంట్లో పడ్డాయి. నేను డేట్స్తో సహా చెప్తున్నా. ఏప్రిల్ 21వ తారీఖు 4వ నెల 2021 వాళ్ళ పెద్దనాయనకు ఇదే అమ్మాయి ఏదైతే ఆఫీస్కి వచ్చిందో ఆ అమ్మాయి వాళ్ళ పెద్దనాన్నకు ₹10 లక్షల ఇవ్వాలి. వాళ్ళ నాన్న చనిపోతే వీళ్ళ పెద్దనాన్న ఖర్చు పెడితే ₹1 ఇవ్వకుండా వీళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో వాళ్ళ పెద్దనాయన ఈ అమ్మాయిలకు సంబంధించిన 3 ఎకరాల భూమిని దున్నుకున్నాడు. ఆ 10 లక్షలకు బదులు నువ్వు ఇంకో 5 లక్షలు అడిగిన వాళ్ళను. అది నేను అడగలే, నేను చేయను అని చెప్పిన. మీ అల్లునితో చెప్పి వాళ్ళకి అడుగుమన్నావు. ఆ అమ్మాయి తెలియక నాకు ఫోన్ చేసింది, అన్న డబ్బులు అడుగుతున్నా అంటే, అరే మరి ₹10 అడుగుతాను, వాడు ₹5 ఇచ్చి కథం చేసుకోర్రా అని నేను అన్నా. నేను అనలేదంటే లేను, నేను బచ్చన్నపేటకు పోలేదంటే లేను, ఆ సమస్య పరిష్కరించలేదని నేను చేతులు దులుపుకుంటలేను నీ లెక్క. ఓసారేమో 6 నెలల గర్భిణికి అన్యాయం చేసిందంటే, ఇంకా నయం నాకే గర్భం చేసి వదిలిపెట్టిన అనలే, నాకే తీన్మారు మల్లమ్మ అనే నాకే చిలికా ప్రవీణ్ కడుపు చేసి గర్భిణి చేసి ఇడిచిపెడితే కవల పిల్లలు పుట్టింది, కవల పిల్లల్ని జాగలేక సత్తాన్నా అని అనలే. ఇంకా సిగ్గులేదురా విధవా. ₹40 లక్షల పంచాయతీ భువనగిరి పోలీస్ స్టేషన్లో సాగుతుంది. నీ బినామీలను తీస్తే ఇలాంటివి అన్నీ చెప్తే తట్టుకోలేక పాత చింతకాయ పచ్చలేక ఎప్పుడో 3 సంవత్సరాల వీడియో చేసి మళ్ళా పైశాచిక ఆనందం పొందినావు. ఇకపోయిందే ఉన్నది అలా. నేను అంటానా, నా అకౌంట్లో ₹15,000 పడితే చూపి. ఇంకొకటి ఉన్నది, నువ్వు రిపోర్టర్ల దగ్గర మనిషికి ₹2,000 వసూలు చేసినావు. అది నేనున్నప్పుడు వసూలు చేసినావు.
మీ అన్నకు 1,50,000 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. అవి నేను ఇచ్చినాయి. అవి నీ దగ్గర నుంచి, మీ అన్న దగ్గర నుంచి నీకు వచ్చినాయి. అవి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ వేసి చూపెడతా. గప్పుడు కానీ నీకు సిగ్గు శరం వస్తుంది. నేను నిన్ను విడిచిపెడతా అంటే నన్ను గెలుకుతాను కదా. అరే నీ మైండ్ బ్లాక్ అయ్యే ఆధారాలు ఉన్నాయి. ఇంకా అన్ని ఒక్కసారి బయట పెట్టా, స్ట్రాటజీని బట్టి బయట పెడతా. నేను అనుకున్నా నువ్వు ఎప్పుడైతే ఆ సీసీ ఫుటేజీ, ఆ భువనగిరి పోలీస్ స్టేషన్లో ఫుటేజీ నా దగ్గరికి వచ్చిందో, ఇక నీకు సలజంటలు పుడతాయని నాకు తెలుసు. సలజంటలు పుట్టి ఆగమాగం అవుతావని తెలుసు. ఎట్లా శిల్క ప్రవీణ్ గారు దందాలు చేసేటోడు కాకపోయా, శిల్క ప్రవీణ్ గారు బోకర్ మాటలు మాట్లాడేటోడు కాకపోయా, శిల్క ప్రవీణ్ అక్కడికి పోయి ఇక్కడికి పోయి దందాలు చేసుకొచ్చుకొని వాణ్ణి ముంచి వీణి ముంచి పైసలు తెచ్చుకునేటోడు కాకపోయా, ఎట్లా ఏమి చేయాలి శిల్క ప్రవీణ్? అరే 4 సంవత్సరాలు అవుతుందిరా నువ్వు నేను ఇద్దరం ఒక సిద్ధాంతపరమైన విభేదాలతో విడిపోయి ఒక పొలిటికల్ ఫైట్ జరగబట్టి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు నా ఇంటికి బీకాగలిగిన ఎవరన్నా? ఏదైనా కొత్తగా ఇక్కడ కబ్జా పెట్టిన శిల్కా ప్రవీణ్, లేదా అక్కడ అందుకచ్చుకున్నాడు పైసలు, ఇంకొక కాడ అడకచ్చుకున్నాడు పైసలు. ఒక్కటన్నా 4 సంవత్సరాలుగా నీ 400 రకాల భాగవతనం బయట పెట్టాను. ఇవాళ రేపు ఇంకోటి కూడా బయట పెట్టా. ఇవాళ నీ వల్ల 3 కోట్ల రూపాయల ఆస్తి కోల్పోయినా సంజీవ్ రావణ్ణని తీసుకొచ్చి నిలబెట్టిన. ఇక రేపు ఇంకోళ్ళని నిలబెడతా. ఇక ఆఖరికి నీ ఎమ్మెల్సీ సీటు రద్దయ్యే ఆధారమే నా దగ్గర ఉన్నది. నీ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు అని ఈసీ వారు లేదా హైకోర్టు వారు నిన్ను మెడలు బట్టి గెంటేసే పరిస్థితి కూడా, ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఒక్కొక్కటిగా నువ్వు ఏమేస్తావు, నీకేమి ఇవ్వాలి? నువ్వు మాట్లాడిన పాత మాటలు మాట్లాడని నువ్వు ఊహించని కొత్తవి చూసి పెడతాను నేను ఆధారాలు. ఇక అదంతా చూసి అన్నవాడు మళ్ళా పాత వేసి సంతోషపడతానులేండి, మేమేమన్నా బోర్ని ఏమన్నా చూపెట్టబోతానో వీడు అనుకున్నాం అని మా వాళ్ళు ఫోన్ చేసింది. అరే వానికి ఉన్న ఆధారం కదా ఒక్కటేరా, అల్లా కూడా నేను మళ్ళీ అడుగుతానరా. 15,000 అన్నాడు వాడు. ఆలీ షోలో కూడా ఏది కమిడియన్ ఆలీ గారు కూడా వీన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు చిలుక ప్రవీణ్ నీ మిత్రుడు ఎందుకు విడిపోయిందంటే, ఆ చిలుక ప్రవీణ్ ఒక 2 ఎకరాల భూమి ఒక అమ్మాయిది కొట్టేయాలని సూచించాడు. అక్కడ అది కాస్త 15,000 కాడికి వచ్చింది. అది కాస్త ఇప్పుడు మళ్ళా భూమి కాడికి ఇటు చుట్టూ ఇక్కడనే తిరుగుతారు ఇక వాడు. కాబట్టి ప్రజలారా, వాడు ఎందుకు అది ముందటేసుకున్నాడంటే కేవలం చిలుక ప్రవీణ్ చెప్పే నిజాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. ఈ నిజాలు మర్చిపోవాలంటే మళ్ళీ పాత వేషం కట్టాలి, పాత భాగవతం వేషం కట్టాలి అనుకున్నాడు. అది ఎప్పుడో 3 సంవత్సరాల క్రితంది. దాంట్లో నేను మళ్ళా అంటున్నా, ఒక్క 15,000 నా అకౌంట్లో పడ్డా చిలుక ప్రవీణ్ పేరుతో చూపించారా. చిలుక ప్రవీణ్ పేరుతోటి 15,000 రూపాయలు పడితే చూపి నేను ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తా, క్షమాపణ కోరుతా. లేని పక్షంలో కొడుక నువ్వు నా కాళ్ళు పట్టుకోవాలి, అన్ని ఆధారాలు చూపెడతాను నేను. ఇక మిత్రులారా, చిలుక ప్రవీణ్ అన్న జాగ్రత్త. ఎందుకంటే మళ్ళీ గాని గవర్నమెంటే ఉంది కాబట్టి ఏదో ఒక నేరం నీ మీద మోపి నిన్ను జైలుకి పంపించాలని ప్రయత్నం కూడా చేస్తున్నాడు. లేడీ ద్వారా కూడా నీ మీద కేసు పెట్టించాలని చూస్తున్నాడు. ఇటువంటి అన్ని పెడతాడు, ఇటువంటి అన్ని చేస్తాడు. దీని మీద బాధ ఏం లేదు, దీని మీద చేస్తాడు. ఏదో ఒక కుట్ర అయితే అల్లుతాడు వాడు. ఏదో ఒక కుట్ర ద్వారా వాడు మనల్ని ఇరికించి పైశాచిక ఆనందం పొందాలని చూస్తాడు. కాబట్టి మేము ఏం దందాలు చేసేటోళ్ళం కాదు, ఇలాంటి ప్రలోభాలకు లొంగేటోళ్ళం కాదు. ఇక నువ్వు ఏమన్నా వేషం వేసుకో, ఏదన్నా వేసుకో. చదవాలి బ్రో, ఆంధ్ర వార్తలు కూడా చదవాలి, ప్రజలకు అన్ని తెలవాలి కదా. మనం తెలుగు వాళ్ళం, అందరి గురించి తెలుసుకోవాలి. మల్లన్నగాడు కూడా ఆంధ్రాలో ఒక ఛానల్ పెట్టిండు, నిజమే. నల్గొండ ప్రజలు జాగ్రత్తగా ఉండండి, వీధుల్లో సంచరిస్తున్న వటకా గ్యాంగ్ అనే కొత్త ముఠ. నేను చెప్పిన వార్త, నేను బయటేసిన ఒక వార్త, ఇదే నల్గొండ స్టేషన్లో నయా నయీం గ్యాంగ్ అని నేను చెప్పిన వార్త నిన్న టోటల్ అన్ని ఛానళ్ళలో పడ్డది. V6 తప్పించి 6 టీవీ, మహా న్యూస్, ఐ న్యూస్, TV5 వేయలే, మళ్ళా TV9 వేసింది. మళ్ళా రాష్ట్రంలో నయా నయీం గ్యాంగ్ అని ఒక వార్త ప్రచురించింది. నేనేం చెప్తున్నా, నువ్వు నాకు క్షమాపణ చెప్పు గంతే. నీ రూపాయి వద్దు, నీ అంటొద్దు, నీ సొంటొద్దు. నువ్వు నా పట్ల చేసిన ఒక వికృతమైన ఆలోచన, ఒక చెడ్డ ఆలోచన నాకు కోపం తెప్పించింది.
ఆ చెడ్డ ఆలోచన, నీ చెడ్డ పనులను చూసి ఈడు సమాజానికి అవసరం వచ్చేటోడు కాదు అని మాత్రమే నేను పోరాడుతున్నా. నువ్వు నాకు క్షమాపణ చెప్పాలి. నేను చాలాసార్లు అడిగినాను. చికోటి ప్రవీణ్ లాంటి ఒక జూదగాడికి క్షమాపణ చెప్పినావు. మరి జర్నలిస్టును, సామాజికవేత్తను, సంఘ సంస్కర్తను, సంఘంలో మార్పులు రావాలని మాట్లాడుతున్న వాడిని నాకు క్షమాపణ చెప్పకపోతే నేను ఎట్లా ఇడిచిపెడతా? అసలే ఇడిచిపెట్టా. నువ్వు నన్ను ముట్టుకుంటే నీ భాగవతాలు బయటకు వస్తా అంటే ఆ పాతే రిపీట్ చేసుకో, ఇంకా రిపీట్ చేసుకొని రోజు కన్నీరు గాడు బాత్రూంలో కూర్చొని. ఇక మిత్రులారా, ఇది ఇవాటి మార్నింగ్ న్యూస్. మరొక్కసారి చెప్తున్నా మిత్రులారా, మీ అందరికీ చేతులు దానం పెడుతున్నా. మన దగ్గరికి వచ్చిన పాపకు సంబంధించి ట్రీట్మెంట్ కోసం మనిషికొక్క 100 రూపాయలు వేసిన 1,00,000 రూపాయలు సహాయపడ్డోళ్ళమైతాం. దయచేసి సాయం చేయాలని మరొక్కసారి మీ అందరినీ చేతులెత్తి వేడుకుంటూ, ఇది ఇవాటి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి యూ న్యూస్.